వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలపై తిరువీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. అరుదైన ఉత్తమ అవార్డును అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. పురవీధుల్లో ర్యాలీ. రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబైన బీటీ కాలేజ్. వార్తలోని వివరాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ను సమర్థవంతంగా అమలు చేసినందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అందుకున్నారు. ఉత్తమ ఎన్నికల నిర్వహణతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ను విజయవంతంగా అమలు చేయడం ద్వారా చిత్తూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం లభించింది. ఈ విశిష్ట సాధనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. Collector and the DO Chitturu Sumit Kumar IAS garu, congratulations sir. Now I request Collector and the DO Kakina. ఓటు హక్కుపై ప్రజలు అవగాహన కల్పించడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా యంత్రాంగం ఆదివారం మదనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ, సబ్ కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా బీటీ కళాశాల బిసెంట్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత కీలక పాత్ర వహిస్తారు. అంతేకాకుండా ఓటు వేయడం ద్వారా దేశ భవిష్యత్తుని మార్చగలరని అన్నారు. ఓటర్ కార్డు పొందడం ద్వారా యువకులు తమ పౌరసత్వ హక్కులను పరిరక్షించుకోవచ్చని చెప్పారు. సమాజానికి తమ వంతు సేవ చేయవచ్చన్నారు. భారతదేశంలో ఒక గొప్ప సాంప్రదాయం ఉందన్నారు. అలాగే వారి సలహాలను పొందడానికి శాలువలు కప్పి సన్మానిస్తారని చెప్పారు. తర్వాత నూతనంగా నమోదు చేసుకున్న వారికి కొత్త ఓటర్లకు ఓటర్ కార్డులు పంపిణీ చేశారు. As we are celebrating 77th National Voters Day, I want to tell you how important this day is. మీ అందరికీ తెలిసింది, మాకు 26 January 1950లో కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్. అయితే కానీ దీనికి ఒకరోజు ముందు 25th January 1950కి నేషనల్ ఈసీఐ వాజ్ ఫార్మ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈవెన్ బిఫోర్ ది ఇండియా బికేమ్ రిపబ్లిక్, ది మెయిన్ బాడీ, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, came into force. So this is the level of importance which was given to the voting right. So we today don't realize how important it is, but if you see countries in our neighborhood or the places across the globe, then you realize how important it is to vote, how important it is to live in a democracy. So మనము చాలా లక్కీగా ఉన్నాం. మాకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ప్రాసెస్ ఉంది. అందరికీ వితౌట్ డిస్క్రిమినేషన్ 18 years పైన ఉంటే అందరికీ ఓటింగ్ రైట్ ఉంది. సో ప్లీజ్ యూజ్ దట్ రైట్. ఓటింగ్ right is a big power. We can change the government, we can change our future. All the children sitting here, you are the future of the country. Please use this voting right judiciously. I can see some of the very young students who are below 18. If you are not yet registered as a voter, దయచేసి మీరు అందరూ as and when you become 18, please get yourself registered. And next, those who are not yet registered, please raise the awareness, get them into voting list. Also tell them about their rights
what all rights comes with the as a voter, what all we can do, and how we should vote. Voting is something a very big power. I'm just repeating it because if you see countries like Pakistan or Bangladesh or African continent, there are a lot of issues there only because they don't have a free and fair election. So with this, I'll close my speech, hoping that our future, all the students who are the future of the country, will use this power very judiciously. Thank you. Jai Hind. పొంగనూరు పురపాలక సంఘంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. చైర్మన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆయన కోరారు. పురపాలక పరిధిలో చికెన్, మటన్, చేపలు, మాంసం దుకాణాలు తెరవకూడదని మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాతో పాటు లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. సప్త అశ్వాలపై ప్రాణకోటికి తేజస్సును అందించే తేజోమూర్తి, మానవాళిని పీడిస్తున్న సకల రోగ నివారకుడు, పచ్చదనాన్ని పెంచే ప్రకృతి చైతన్య ప్రదాతైన సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు అధిరోహణుడై భక్తులను కటాక్షించారు. టీటీడీ ఆధ్వర్యంలో ఈ రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్య జయంతి పర్వదినం సందర్భంగా ఆదివారం పొంగనూరులోని పురవీధుల్లో విహరిస్తూ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకుని మహిళా భక్తులు గోవిందుడికి కర్పూర హారతులు పట్టారు. సూర్యప్రభ మధ్యస్థుడై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో శ్రీవారు దర్శనమిచ్చారు. కార్యక్రమాన్ని టెంపుల్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. రథసప్తమి రథ గోవింద, తెప్పోత్సవ హిత గోవింద, ఆరువేద పటు గోవింద, ప్రణయ కలహ చటు గోవింద. పుష్పయాగ గుణ గోవింద, పుణ్య పరిపూర్ణ గోవింద, ఉత్సవమయమాయ్ గోవింద, ఊర్వలమాన గోవింద. బహుసేవా ప్రియ గోవింద, భవ భయ భంజన
పాదారవిందుడు గోవిందుడు మురి పాల మురళి గోపాలుడు శ్రీ వెంకటకృష్ణుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు శుభోదయ మధ్యాహ్న సంధ్యా సమయ శోభితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు సూర్యమండల కలితుడు సుకృత తేజలలితుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమాకరుడు పరమ పావన గాయత్రి మంత్ర మహిమాకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు భవ శివాది వంద్యుడు భవహరుడు శుభకరుడు సూర్యప్రభ వాహనముపై సూర్యకోటి సుతేజుడు ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని తహసీల్దార్ రాము విజ్ఞప్తి చేశారు. జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం పొంగనూరు పురపాలక పరిధిలోని లినార్డ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాము మాట్లాడారు. నియోజకవర్గ ఓటర్ల జాబితా వివరాలను వెల్లడించారు. పొంగనూరు అర్బన్లో 43,931, పుంగనూరు రూరల్ 43,210, చౌడేపల్లి 35,601, సోమల 34,693, సదుం 28,014, రొంపిచెర్ల 22,525, పులిచెర్ల 32,019, మొత్తం 2,39,993 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. అలాగే ఓటు యొక్క ప్రాధాన్యత గురించి వివరించారు. సోమల సదం పులిచెర్ల రొంపిచెర్ల ఈ విధంగా 6 మండలాలతో పొంగనూరు నియోజకవర్గం ఏర్పడింది. పొంగనూరులో మొత్తము 265 పోలింగ్ స్టేషన్లు, 265 పోలింగ్ స్టేషన్ల పరిధిలో పురుషులు 1,17,514, స్త్రీలు 1,22,475, వేరసి 2,39,990 మంది ఓటర్స్తో ఈ పొంగనూరు నియోజకవర్గంలో 265 పోలింగ్ స్టేషన్లు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ మీద కార్యక్రమం జరిగింది. అంటే వారసత్వం 2002 ఓటర్ లిస్ట్ నుంచి 2025 ఓటర్ లిస్టుతో కంపేర్ చేస్తూ అప్పుడున్న వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ వారసులు, అప్పుడున్న ఓటర్కి వాళ్ళ సంతానం ఎవరున్నారనేది మ్యాపింగ్ అనేది జరిపి వాళ్ళ వారసులు ఎవరెవరు ఏ డోర్ నెంబర్లో ఉన్నారనేది ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మన కాన్స్టిట్యున్సీ పరిధిలో 70% కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మిగతా ఇది కూడా త్వరలోనే ముగిస్తడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. అక్కడ ప్రైమ్ మినిస్టర్ నుండి, మన రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ నుండి, కింది స్థాయి సర్పంచ్ నుండి మంచి నాయకత్వం ఉంటేనే మన ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. ఆ నాయకత్వం రావాలంటే మనమంతా ఎన్నికల్లో పాల్గొనాలి. ఎన్నికల్లో పాల్గొని మన ఓటును వినియోగించుకోవాలి. మన రాజ్యాంగము వాక్ స్వాతంత్రంతో పాటు ఓటు హక్కును కూడా మనకు కల్పించింది. ఓటు హక్కే కాదు, మన బాధ్యత కూడా. ఓటు వేయడం కూడా మన బాధ్యత. ఓటు హక్కు నాది, ఓటు ఉంది నాకు అని చెప్పి ఇంట్లో కూర్చునేది కాదు. ఒక
ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం 60% లేదా 70% మించి కొన్ని ప్లేసెస్లో 55% మించి ఎన్నికలు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎందుకలే ఎవరు వస్తే ఏమి, ఎవరు కూర్చుంటే ఏమి సింహాసనం మీద, మందేం పోయింది అనేటటువంటి చులకన భావం ఏర్పడింది ప్రజల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలా. ఆ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మాత్రమే మంచి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, సమర్థత కలిగినటువంటి వ్యక్తి, అభివృద్ధి పథంలో భారతదేశాన్ని నడిపించేటువంటి వ్యక్తిని మనము ఎన్నుకోగలుగుతాం. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లను సన్మానించారు. జ్యేష్ఠులను, పూజ్యులను, పెద్దలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో వ్యక్తనిష్టమైన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని పొంగునూరు రెవెన్యూ మండల అధినేత జె రాములు గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి మమ్మెంతో ఆనందపరుస్తూ అమర గౌరవం మాకు కలిగించిన దానికి మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు తర్వాత ప్రతిజ్ఞ చేసిన అనంతరం విద్యార్థులతో పురవేదుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, కౌన్సిలర్ రామకృష్ణరాజు, పట్టణ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కమిటీ సభ్యులు సివి రెడ్డి, సిఐ సుబ్రాయుడు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మణ్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ఇంగ్లీష్ ఓటర్స్ ప్లెడ్జ్. మౌసారాలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపాన మద్యం మత్తులో ఓ యువకుడిపై కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారు. మద్యం ఇవ్వలేదని మధుపై రవికి చెందిన బృందం దాడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన పోలీసులు శనివారం రాత్రి 4గురిపై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. మదనపల్లిలో 15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ వేడుకలకు అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం మదనపల్లి బీటీ కళాశాల మైదానంలో నూతన జిల్లా ఏర్పడ్డాక తొలిసారి 77వ రిపబ్లిక్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు,
ఈ వేడుకలను తిలకించేందుకు ప్రధాన వేదికకు ఇరువైపులా టెంట్లు 3 దిశల్లో కుర్చీలు వేశారు. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ చేశారు. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చినశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుంచి జరుపుతున్నట్లుగా శాసన ఆధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేశారు.
నడవాలి, ముందుకు నడవాలి గోవిందా. నడవాలి నడవాలి నడవాలి, నేరుగా నేరుగా నేరుగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలపై తిరువీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. అరుదైన ఉత్తమ అవార్డును అందుకున్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు. పురవీధుల్లో ర్యాలీ. రిపబ్లిక్ డే వేడుకలకు ముస్తాబైన బీటీ కాలేజ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.